హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ అప్డేట్ పేరుతో అప్పనంగా దోచేశాడు. ఏకంగా 50,000కు కుచ్చు టోపీ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఆధార్ పేరుతో సైబర్ నేరగాళ్ళు కొత్త రకం మోసాలకు అయితే పాల్పడుతున్నారు. అయితే 50,000 రూపాయలు ఏకంగా కాజేశాడు. అది ఎలాగ జరిగింది ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మీరు కూడా అలర్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేటి డిజిటల్ యుగంలో ప్రతి విషయాన్ని ఆన్లైన్లో వెతకటం సాధారణమైంది. మనకు కావలసిన సమాచారం కూడా చిటికలో మన ముందు ఉంటుంది. ఇది ఎంతో మనకు ఉపయోగం అయినప్పటికీ జాగ్రత్తగా లేకపోతే మోసపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. అవగాహన లేకపోతే సైబర్ మోసగాళ్ల బారిన పడి నష్టపోతాము. ఇటీవల ఉత్తరప్రదేశ్లోనే నయీడాలో ఇటువంటి మోసం జరిగింది. ఆధార్ కార్డుకు సంబంధించిన స్కామ్లో ఒక మహిళ మోసపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇక ఉత్తరప్రదేశ్లోని నోయిడా సెక్టర్ 78లోనే మహాగున్ మోనరల్ సొసైటీలో నివాసం ఉంటున్న మున్మున్ భట్టాచార్య తన ఆధార్ కార్డులో చిరునామా అప్డేట్ చేయడానికి గూగుల్ సాయాన్ని కోరింది. అందులో కనిపించిన హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించి తనకు సాయం చేయాలని కోరింది. అయితే ఆమె అనుకోకుండా ఒక సైబర్ మోసగాడితో తన సమాచారాన్ని పంచుకుంది. ఇక అతడు ఆధార్ కార్డు ఏజెంట్గా నటిస్తూ ఫోన్లో మున్మున్ ఆధార్ వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఫోన్కు ఓ లింక్ పంపాడు. దానిని మున్మున్ క్లిక్ చేయగానే ఆమె బ్యాంకు ఖాతాలోనే 50,000 రూపాయలు విత్డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. మున్మున్ వెంటనే సమీపంలోనే సెక్టర్ 113 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక ఇన్స్పెక్టర్ సర్వేష్ కుమార్ సింగ్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మున్మున్ సంప్రదించిన నెంబర్ను పరిశీలించగా అది ఫేక్ అని తేలింది. ఆధార్ కార్డు అప్డేట్ పేరుతో అతడు మున్మున్తో ఒక మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయించి ఆమె బ్యాంకు ఖాతాలో సొమ్మును కాజేసినట్లు గుర్తించారు. అయితే అతడు ఒక లావాదేవీల్లో డబ్బులు కాజేశాడు. కానీ తర్వాత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ మోసగాడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆధార్ పోలీసులు వినియోగదారులకు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా ఆధార్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలండి. మీకు తెలియని వ్యక్తులకు ముఖ్యంగా మీ ఆధార్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు. ముఖ్యంగా మీరు ఆన్లైన్లో ఏదైతే ఆధార్కు సంబంధించిన ఏదైతే హెల్ప్ లైన్లు ఉంటాయో అవన్నీ ఓపెన్ చేయొద్దు. అలాగనే మీకు వచ్చిన ఏ మెయిల్స్ కానీ ఏ లింక్స్ కానీ ఓపెన్ చేయొద్దని ఇక్కడ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ ఖాతాలో ఉన్న డబ్బులు కూడా ఈ సైబర్ నేరగాళ్ళు కాజేస్తారని మనకి ఇప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.